హాయ్ అండి. వెల్కమ్ టు విహాన్ టాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ మన ఇండియాలో జరుగుతున్న సిట్యుయేషన్స్‌లో మనం ముఖ్యమైనదిగా భావించబడే ఒక సిట్యుయేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీని గురించి మీ అందరికి కూడా చాలా అవగాహన తెలిసే ఉంటుంది. కోల్డ్ డ్రిప్ సిరప్ అనే దాని గురించి తెగ వైరల్ అవుతుంది. దీని గురించి మీకు ఎంతో కొంత అవగాహన తెలిసే ఉంటుంది. కానీ దీనిలో ఏ రసాయన పదార్థాలు వాడడం వల్ల పిల్లలు చనిపోవడానికి కారణమవ్వడం దేనికి? ఎవరు తయారు చేశారు? ఎక్కడ జరిగింది? దీని వెనక ఎవరు కారకులు? వీటన్నిటి గురించి నాకు తెలిసినంత మీ ముందు తీసుకొద్దామని చెప్పి ఈరోజు టాపిక్ చేస్తున్నాను. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఒక గ్రామంలో పిల్లలకి బాగాలేకపోతే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5, 6 సంవత్సరాల పిల్లలు బాగాలేకపోతే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఒక సిరప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సిరప్ పేరే కోల్డ్ డ్రిప్. ఆ సిరప్ పేరే కోల్డ్ డ్రిప్ సిరప్ గుర్తుపెట్టుకోండి. ఆ సిరప్‌ని ఇచ్చిన తర్వాత యథావిధిగానే అయిపోయిన తర్వాత ఇంటికెళ్లారు. తల్లిదండ్రులు పిల్లల్ని, పాపల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయినాక అందరూ యథావిధిగానే నైటు వాళ్ళు భోజనం చేసిన తర్వాత వాళ్ళకి సిరప్ ఇవ్వడం జరిగింది. తెల్లారితే మార్నింగ్ ఏం జరిగిందంటే, ఆ పిల్లలకి ఎవరైతే ఎళ్లారో హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఎవరైతే ఆ కోల్డ్ డ్రిప్ సిరప్ తీసుకొని తాగారో వాళ్ళల్లో చాలామంది ఉదయాన్నే వాంతులవ్వడం, మోషన్స్ అవ్వడం జరిగినాయి. అప్పుడు వాళ్ళందరూ ఏందంటే భయపడి ఎమ్మటే టపటపని హాస్పిటల్ తీసుకెళ్లారు మళ్ళీ. తీసుకెళ్ళంగాల్నే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమ్మో! చాలా సీరియస్‌గా ఉంది. చాలా సివియర్‌గా ఉంది. కిడ్నీకి సంబంధించి డ్యామేజ్ అయ్యొచ్చింది అని చెప్పని డాక్టర్ నిర్ధారించారు. ఆ నిర్ధారించిన తర్వాత వన్ బై వన్ అందరూ కూడా చాలామంది ఆ చింద్వారా జిల్లాలో కావచ్చు, అటుపక్క సినారియోలో ఇంకో రాష్ట్రంలో రాజస్థాన్‌లో కూడా జరుగుతా ఉంది. సేమ్ ఇదే సిట్యుయేషన్. కోల్డ్ డ్రిప్ అనే సిరప్ పిల్లలు తాగడం వల్ల సేమ్ హాస్పిటల్‌కెళ్ళడం, బాగాలేకపోవడం, ఒక్కొక్క పార్ట్స్ అది మూత్రాశయానికి సంబంధించి అంటే కిడ్నీకి సంబంధించి మెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆ రాజస్థాన్‌లో, ఇటుపక్క మధ్యప్రదేశ్‌లో, చింద్వారా జిల్లాలో ఈ 2 రాష్ట్రాల్లో చాలామంది పిల్లలు హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతా 22 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు? ఒక సిరప్ ఏయడం వల్ల నిజంగానే ఒక పిల్లలు చనిపోతారా? దేనికి చనిపోతారు? అక్కడ డాక్టర్లేమో చేతులెత్తేశారు. తల్లిదండ్రులు చాలా చాలా ఆవేశాలు చాలా చాలా ఆవేశపూరితంగా మాట్లాడినా వాళ్ళ బాధలను కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ పట్టించుకోకుండా జరిగిపోయిందనమాట. అలా జరిగిపోవడం వల్ల ఆ డాక్టర్లు కూడా ఏముంది మేము ఇచ్చేసాం, మేము ట్రీట్మెంట్ చేసాం. అసలు మీకు సంబంధం ఏంటి? మాకు సంబంధం లేదు ఇది అని చెప్పేసి చేయడం వల్ల చాలామంది పిల్లలు 22 మంది పిల్లలు చనిపోయారు. ఆ 22 మంది పిల్లలు చనిపోవడం రాష్ట్రంలోనే కాదు, ఆ ఒక మధ్యప్రదేశ్, రాజస్థానే కాదు, యావత్ భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులున్న పిల్లలు కావచ్చు, ఎవ్వరైనా సరే అందరూ భయపడిపోయారు. ఏంటిది? ఏం జరిగింది? ఒక్క సిరప్ వల్ల, ఒక్క కోల్డ్ డ్రిప్ అనే సిరప్ వల్ల ఎంతమంది పిల్లలు చనిపోతారా? 22 మంది పిల్లలు చనిపోతారా అని చెప్పేసి అందరూ కూడా దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అసలేంటి ఏంటి అనేది. దీనందరికి కారణం ఎవరు? ప్రిస్క్రిప్షన్ ఇచ్చి డాక్టర్ తప్ప? లేకపోతే కనీసం వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలియని ఒక ఊహాజనిత వయసులో ఉన్న ఆ పసిపాపలని ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి ఒక చెంచా తీసుకొని ఆ చెంచాతో ఆ సిరప్ ఇచ్చిన ఆ తల్లిదండ్రులు తప్ప చనిపోవడానికి కారణం తీసింది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? దీనికి తర్వాత ఈ 22 మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఇది మన కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అక్కడున్న ఆ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు గాని, అదేవిధంగా ప్రభుత్వాలు గుర్తించాయి. గుర్తించిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సిడిఎస్సిఓ అనే డిపార్ట్మెంట్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనే ఒక డిపార్ట్మెంట్, అంటే మన భారతదేశంలో డ్రగ్స్కి సంబంధించి నియంత్రించే ఒక కంట్రోల్ వ్యవస్థది.
మన మందుల మీద ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ అది ఉందా, ఎంతవరకు ఉంది, ఎక్కడ దాకా ఉంది అనేది దాని గురించి అని కావచ్చు. మన సిరప్లో, మన డ్రగ్లో రసాయన పదార్థాలు కానీ లిక్విడ్ కానీ ఎంత మోతాదులో వేయాలి అనేది ఆ ఒక సిడిఎస్ఈఓ డిపార్ట్మెంట్ మాత్రమే చెప్తుంది అనమాట. ఆ ఒక సిడిఎస్ఈఓ డిపార్ట్మెంట్ చెప్పిన దాన్నే డ్రగ్ డిపార్ట్మెంట్ మన కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అవి మనకి ప్యాకింగ్ చేసి మన మెడిసిన్స్ రూపంలో మనందరికి ఇవ్వడం జరిగింది మెడికల్ షాపులకి. అక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఆ డిపార్ట్మెంట్ దీని మీద ఎంక్వైరీ చేసి కనుక్కోవడం జరిగింది ఏంటంటే 22 మంది పిల్లలు చనిపోవడమే కాదు, 9 లేదా 15 మంది ఇంకా పిల్లలు కిడ్నీ సంబంధ వ్యాధితో విషపూరితమైన ఒక లిక్విడ్ శరీరంలోకి ప్రవేశించి చాలా అంటే చాలా పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేసి చికిత్స పొందుతూ ఉన్నారనమాట మధ్యప్రదేశ్, రాజస్థాన్లో. ఎందుకని, దీని వెనక ఎవరు కారణాలు రాడు. ఆ కారణాలు కనిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన విధానమైన సిడిఎస్ఓ డిపార్ట్మెంట్ని సూచించిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ కోల్డ్రిఫ్ అనే సిరప్లో డై ఇథిలిన్ గ్లైకాల్ అంటే డిఇజి డై ఇథిలిన్ గ్లైకాలిన్ అనే ఒక రసాయన పదార్థం ఒక స్టాండర్డ్ వరకే ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ స్టాండర్డ్కి మించి ఎక్కువ మోతాదులో వేయడం వల్ల పిల్లలకి డ్యామేజ్ అయ్యి ప్రతి పార్ట్ కూడా దెబ్బతిని చనిపోవడం జరిగింది. కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఎవరు తయారు చేశారు? శ్రేయసన్ ఫార్మాన్యూటికల్స్ అనే తమిళనాడులో ఉన్న ఒక కంపెనీ దీన్ని తయారు చేసింది. డ్రగ్ సిరప్ని తయారు చేసి అక్కడి నుంచి ఈ సిరప్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమ్మడం జరిగింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా, ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఈ కోల్డ్రిఫ్ అనే సిరప్ని అందరికి అమ్మాలని చెప్పేసి ఆ శ్రేయసన్ ఫార్మాన్యూటికల్స్ సంస్థ, ఆ కంపెనీ అన్ని మెడికల్ షాపులకి జారీ చేయడం వల్ల అందరూ అమ్మేశారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ శ్రేయసన్ ఫార్మాన్యూటికల్స్ అధినేత జి రంగనాథన్, యజమాని అతన్ని ఎంక్వైరీ చేసి సిడిఎస్ఓ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న పోలీసు, లోకల్ పోలీసు ఏదైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ పోలీసు బృందం కూడా, ప్రత్యేక పోలీసు బృందం కూడా తమిళనాడు వచ్చి జి రంగనాథన్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతను పరారీలో ఉన్నాడు. మామూలుగా యాక్చువల్గా పరారీలో ఉంటే గురువారం మధ్యాహ్నం అతన్ని రీసెంట్గా పట్టుకొని, తెల్లారుజామున పట్టుకొని అతని బారిన పట్టుకొని ఎంక్వైరీ చేసి మధ్యప్రదేశ్ తీసుకెళ్ళి ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళ మీద. ఏం జరిగింది ఏంటి అని అడుగుతుంటే దీంట్లో కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. ఆ విషయాలు ఏంటంటే ప్రవీణ్ సోని అనే డాక్టర్, అతను చిన్నపిల్లల శిశు వైద్యుడు అంటే పీడియాట్రిషియన్. ఆ డాక్టర్కి మెడికల్ షాపులతో లింక్ అయ్యి ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఈ శ్రేయసన్ ఫార్మాన్యూటికల్స్ అనే సంస్థతో లింక్ అవ్వడం వల్ల 10% కమిషన్ ఇస్తా, నాకు ఈ మందులు నువ్వు అమ్మిపెట్టు అని డాక్టర్ దగ్గర వాళ్ళు డిస్కౌంట్ రూపంలో అనుమతి పొందడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే డాక్టరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కోల్డ్రిఫ్ అని రాసి ఇచ్చేశాడు. ఏది, సిడిఎస్ఈఓ డిపార్ట్మెంట్ అంగీకారం లేకుండానే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు కూడా లేకుండానే అతను వచ్చిన వాళ్ళందరూ కూడా కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ రాయడం వల్ల ఏం జరిగిందంటే ఆ ప్రిస్క్రిప్షన్ అనేది తల్లిదండ్రుల దగ్గరికి చేరడం జరిగింది. వాళ్ళు కొనడం, మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వడం, ఇవన్నీ చకచక జరిగిపోయి 22 మంది ఊహ తెలియని పసిపిల్లలు చనిపోవడం జరిగింది. దీని వెనక కారణాలు మనం చూసుకుంటే ఇంకా ఉన్నాయి. ఈ డైఇథిలిన్ గ్లైకాలిన్, ఈ డెగ్ అనే రసాయన పదార్థం ఎక్కువ మోతాదులో వాడారు. కానీ ఎక్కువ మోతాదులో వాడడమే కాదు, ఆ శ్రేయసన్ ఫార్మాన్యూటికల్స్ తమిళనాడులో ఉన్న కంపెనీలు ఏం జరిగిందంటే వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు సిడిఎస్ఓ డిపార్ట్మెంట్ అక్కడ కలుషితమైన ఆహార పదార్థాలు, లిక్విడ్ ఎలా పడితే అలా పనిచేసే సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అక్కడ లిక్విడ్కి సంబంధించి ఖచ్చితంగా వాటర్ వాడతారు. ఆ వాటర్ కూడా మురికి నీరు ఉన్నాయి. అక్కడ వాళ్ళు గుర్తించారు, చూశారు ఏంటిదని.
ఆ ఏంటిదని చూసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏంటంటే విస్తుపోయారు. 360 నిబంధనలు ఉంటాయి. నిబంధన ఉల్లంఘనలు ఉల్లంఘించారు వాళ్ళు. అంటే సిడిసిఓ అంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్‌లో 364 నిబంధనలు వాళ్ళు ఉల్లంఘించారు. ఒక మందు తయారు చేయడానికి 300 అంటే 364 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు మర్చిపోయారు. దాంట్లో 39 చాలా తీవ్రమైనవి. మిగిలినవి మేజర్. అంటే దీన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు. ఒక మెడిసిన్ తయారు చేయాలంటే మనం ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి సిబ్బంది, ఒక టాలెంట్ ఉన్న ఒక ఒక పర్సన్స్ అనేది తీసుకొని ఆ మెడిసిన్స్ తయారు చేయడానికి వాళ్ళకి ఒక శిక్షణ ఇచ్చేసి వాళ్ళందరూ మొత్తం మీద ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లింకప్ అవుతూ వీళ్ళు చేసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళు ఎంత మొదలయ్యారు ఏంటి అనేది వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఆ సిరప్‌లను తయారు చేయాలి. డ్రగ్ అయినా సరే ఎవరైనా ఏదైనా సరే తయారు చేయాలి. కానీ వీళ్ళేం చేశారు? అసలు అవేం పట్టించుకోలే. అనుమతులు కూడా 2011 నుంచి లేవని చెప్పేసి రీసెంట్‌గా అది కూడా తేలింది. అంటే దొంగతనంగా తెలియకుండా బ్లాక్ మార్కెట్‌లో ఈ కోల్రిఫ్ అనే సిరప్‌ని ఆ ప్రవీణ్ సోని అనే పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర అమ్మడం వల్ల ఆయనతో టై అప్ అవ్వడం వల్ల 10% డిస్కౌంట్ 20% ఇంకా తేలేదు. బట్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఉంది. అది ఎంత పర్సెంటేజ్ మనకు తెలీదు. దానివల్ల అతను ఆ డాక్టర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల 22 మంది పిల్లల చావులు కారణమయ్యాడు. 22 మంది పిల్లలే కాదు, ఇంకా చావు బతుకుల్లో 9, 15, 20 మంది పిల్లల దాకా ఉన్నారు. ఇది మనం మొదటిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయారు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మనం ఇప్పుడు అనుకుంటున్నాం. ఇది కాదండి. 2023 సంవత్సరంలో గాంబియాలో అంటే గాంబియా దేశంలో మన భారతదేశంలో నుంచి ఈ కోల్డ్రిఫ్ సిరప్ వెళ్ళి ఈ కోల్డ్రిఫ్ సిరప్ వల్ల అక్కడ గాంబియాలో 70 మంది చిన్నారులు చనిపోయారు. అప్పుడు 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 దాని గురించి చాలా న్యూస్ వైరల్ అయింది. కానీ సరి పట్టించుకోలేదు ఎవరు. ఎందుకంటే జరిగింది ఆ దేశంలో కదా, మన దేశంలో కాదు కదా. ఇక్కడి నుంచి సిరప్ వెళ్ళింది, కోల్డ్రిఫ్ సిరప్ అక్కడికి వెళ్ళింది గాంబియాలో, 70 మంది చిన్నారులు చనిపోయారు. అదే సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు చనిపోయారు మళ్ళీ. సేమ్ ఇదే కోల్డ్రిఫ్ సిరప్ వల్ల. ఏంటి అంటే అప్పుడు మేలుకోలేదు, ఇప్పుడు మేలుకోలేదు. ఆ రోజు మేలుకొని ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు. సరే తీసేయండి, ఆ గాంబియానో తర్వాత ఉజ్బెకిస్తాను సరే పక్క దేశంలో జరిగింది. 2019, 2020 జనవరి, 2019 డిసెంబరు, 2020 జనవరి అంటే మన కోవిడ్ ఇంకా అటాక్ కాలేదు. అటాక్ అయ్యే టైంలో మన జమ్మూ కాశ్మీర్లో, మన భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో 12 మంది చిన్నారులు చనిపోయారు. సేమ్ ఇది దగ్గు సిరప్ వల్ల. అంటే ఆ రోజు మన భారతదేశం జరిగినప్పుడు కూడా దానికి తగ్గట్టు ఆ తీవ్రమైన పరిణామాలు ఎవరు పరిగణించలేదు. ఆ రోజు కానీ చర్య తీసుకొని ఉంటే ఈ రోజు ఖచ్చితంగా ఇలా జరిగి ఉండేది కాదు. ఆ రోజు మరిచారు. 2023 పక్క దేశంలో జరిగిన గాంబియాలో కావచ్చు, ఉజ్బెకిస్తాన్లో కావచ్చు, ఎక్కడ మరిచారు. ఈరోజు మన భారతదేశంలో జరగడం వల్ల చాలా చాలా వైరల్ అయిపోయింది. ఎంత తప్పు. కేవలం ఈ కోల్డ్రిఫ్ అనే సిరపే కాదు, ఇంకా 2 సంస్థలకు సంబంధించిన 2 సిరప్లను కూడా బ్యాన్ చేశారు. రెస్పీ ఫ్రెష్ టీఆర్ అని, రిలీఫ్ అనే సిరప్, ఈ 2 సిరప్లను కూడా బ్యాన్ చేశారు. అంటే మొత్తం 3 తయారీ సంస్థలకు సంబంధించిన 3 సిరప్లను బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా? ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే ప్రభుత్వం ఇప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు. కానీ 2019లో ఆ డిసెంబర్లో ఆ జమ్మూ కాశ్మీర్ జరిగినప్పుడే కొంచెం అవగాహన పెట్టి కొంచెం ముందుకొచ్చి ఇలాంటివన్నీ అని చెప్పేసి ఆ ఫార్మాన్యూటికల్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మొత్తానికి తక్షణ ఆదేశాలు జారీ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇచ్చుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ ఖచ్చితంగా జరిగేది కాదు. సరే జరిగింది, కానీ ఇక్కడి నుంచి జరగకూడదు. కాబట్టి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సిడిఎస్ఓ డిపార్ట్మెంటు తక్షణ చర్యలు తీసుకోవడం చాలా చాలా శుభదాయకం. కాబట్టి గవర్నమెంటే కాదు, మనం కూడా మనకు తెలియనంతలో, మనకు తెలిసినంతలో అయినా సరే, తెలియనంతలైనా సరే ఖచ్చితంగా మన పక్కన ఉన్న తల్లిదండ్రులకైనా సరే, పిల్లలకైనా సరే, ఎవరికైనా సరే ఖచ్చితంగా మనం తెలిసినంతలో అవగాహన చేయాలి వాళ్ళకి. అలా అవగాహన చేస్తే మారుమూల ప్రాంతాల్లో ఉంటారు పాపం, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. మనకు తెలిసినంతలో మనకు చెప్పాలి. కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ వల్ల ఖచ్చితంగా ఇలాంటి మరణాలు జరుగుతున్నాయి పిల్లలకి అనే అవగాహన వాళ్ళకి తీసుకురావాలి.
కాబట్టి మనం కూడా కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద వదిలేయకూడదు. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు మన భారతదేశంలో బ్యాన్ చేశాయి. 6 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాల పిల్లలకు కానీ ఖచ్చితంగా ఈ దగ్గు, జలుబు సంబంధించి సిరప్లు ఇవ్వవద్దు అని క్లియర్గా మెన్షన్ చేశాయి. కాబట్టి గవర్నమెంట్లే కాదు, ప్రభుత్వాల మీద ఆధారపడితే ఖచ్చితంగా మనం తప్పు చేస్తూనే ఉంటాం. ప్రభుత్వాలు ఆ పనే వాటి పనే అవి చేస్తాయి. మనం చేసే పనులు కూడా ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనం చేస్తేనే ప్రభుత్వాలు, మనం ఇద్దరితో సమన్వయంతో ఖచ్చితంగా ఈ దగ్గు సిరప్ ఏదైతే జరుగుతుందో అందరికీ కూడా ఊహ తెలియని పసిపిల్లల ప్రాణాలని బలి చేయకుండా మనందరం కూడా జాగ్రత్తగా ఈ యొక్క విషయాన్ని అందరం కూడా చెప్తూ అందరికీ ఖచ్చితంగా దీని మీద అందరూ పోరాడాలి. పోరాడడం అంటే ఏదో ఇది చేయడం ఏదో నిరసన చేయడం కాదు. మనకు తెలిసినంతలో తెలియని వాళ్ళకి చెప్పాలి. అలా చెప్తేనే దీని మీద ఖచ్చితంగా మనం ఎక్కడికైనా సరే ఇలాంటి జరగకుండా మనకు తెలిసినంతలో చెప్పగలం. కాబట్టి ఈ కోల్డ్రిఫ్ అనే సిరప్ పిల్లలకి యమపాశంలాగా కాకుండా దీన్ని బ్యాన్ చేసి ప్రతి రాష్ట్రం, ఇంకా కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేయాలి, చాలా వరకు చేసినాయి, ఇంకా కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేయాలి. ఆ ఫార్మాన్యూటికల్ సంస్థ ఏదైతే ఉందో ఆ ఫార్మాన్యూటికల్ సంస్థ కావచ్చు, ఇటువంటి ఇంకా ఫార్మాన్యూటికల్ సంస్థలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తగినంత రీతిలో శుద్ధి వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వీటిని తయారు చేస్తూ ఈ మెడిసిన్స్ని మనందరికి కూడా ఇస్తూ ప్రజల ప్రాణాలని బలి చేయకుండా చూసుకోవాలని ఆ ఫార్మాన్యూటికల్ సంస్థలకు కూడా మన యొక్క చిన్న వినతి. కాబట్టి ఈ వీడియోని ఇంతవరకు నాకు తెలిసినంతలో మీకు చెప్పాను. మీకేమన్నా దీని మీద డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు దీని తర్వాత ఇంకో వీడియో ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. కాబట్టి జై హింద్.